మీసం ఎత్తుకుడాలకు హాని కాదు. ఇక రాష్ట్రాన్ని బారాస దోచుకుంది. నెలకాక ముందే మా హామీలపై ఆ పార్టీ పుస్తకం విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు 20 నుంచి రాష్ట్రమంతా పర్యటిస్తారని వెల్లడి. ఇక 20 తారీఖు నుంచి అంటే సంక్రాంతి తర్వాత నుంచి మరోమారిగా పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కూడా సన్నద్ధమవుతుంది. ఆ దిశగానే 20 తారీఖు నుంచి రాష్ట్రమంతా పర్యటిస్తారని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఫోన్ ఉంది, స్వీకరిద్దాం. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్, చెప్పండి, వినిపిస్తోంది. హలో, చెప్పండి, వినిపిస్తోంది. హలో, ఇక రాష్ట్రాన్ని బారాస దోచుకుందని ఓవైపు రేవంత్ రెడ్డి చెప్తుంటే లేదు మీరే దొంగ హామీలు ఇచ్చారని చెప్పి పక్కన తెలంగాణ భవన్లో 420 కాంగ్రెస్ 420 హామీలు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక ప్రత్యేక పుస్తకాన్ని విడుదల చేశారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. అది మరి రైతు బంధు ఎప్పుడు పడుతుంది? రైతు బంధా? ఇక నేను అధికారిని కాదు రైతు బంధు ఏనీకి. నేను అధికారిని కాదు రైతు బంధు ఏనీకి. రైతు బంధు పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి డెఫినెట్గా ఈ సమస్య ఉన్నది. మరి ఎప్పుడు పడుతుంది ఏందని అర్థమైతే లేదు. ప్రస్తుతానికైతే ఆ ప్రభుత్వం ఏమీ అధికారికంగా ప్రకటించలేదు. ఇంకా రైతు బంధు విషయంలో చాలా పెద్ద ఎత్తున ఆందోళన అవుతున్నది. చూద్దాం మరి ప్రభుత్వం ఎప్పుడైతే అనేది. ఇది విషయం. రోజు నిత్యం సుమారుగా ఒక 1000కి పైగా ఫోన్స్ అటెండ్ చేస్తున్నారు మా ఇక్కడ శ్రీకాంత్ అని. ఆయన చెప్పేది ఏంటంటే 1000 మంది సుమారుగా అందరు కూడా రైతు బంధు కోసమే ఫోన్లు చేస్తారట. మరి రైతు బంధు ఏదో ఉండదు. ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోయి గతంలో కూడా అనేక మంది రైతు బంధు కోసం ఆర్జీలు ఇచ్చుకుంటారు ఇప్పటికి కూడా. ఎందుకంటే ప్రజావాణి దగ్గరికి పోతే ధరణి సమస్యతో పాటు కొత్తగా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక రైతు బంధు పడతాయని కూడా ఆర్జీలు ఇచ్చుకొని పోతున్నారు. మరి రైతు బంధు ఎప్పుడు వేస్తారు, ఏం కథ అనేది ప్రభుత్వం ఇంకా కూడా చెప్పకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇక కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం, క్లీన్ ఎనర్జీకి కట్టుబడి ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అమర్ రాజా, అదానీ సంస్థల ప్రతినిధులతో చర్చలు. ఇక తెలంగాణలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అమర్ రాజా, అదానీ గ్రూప్ సంస్థల ప్రతినిధులతో సచివాలయంలో బుధవారం ఆయన చర్చలు జరిపారు. ఆయా కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం అందించే సహాయ సహకారాలపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే గతంలోనే అమర్ రాజా కంపెనీకి సంబంధించి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నప్పుడే అగ్రిమెంట్ చేసుకొని ఇక్కడ ఒక సంస్థను ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన విషయంలో కనుక దాని ఎక్స్పాన్షన్కే అంటే ప్రభుత్వం మారింది, ముఖ్యమంత్రి మారిపోయింది, అందరూ మారిపోయారు. కాబట్టి ఇక్కడ మరింత ఆ ప్రాజెక్ట్స్ ఫినిష్ చేస్తూనే మరింత ఎక్స్పాన్షన్ దిశగా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తర్వాత ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుని కలిసి వెళ్ళిరంట. ఇక నీటిపారుదల శాఖ కార్యదర్శిగా